జయ శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియో ద్వారా ఆంజనేయ స్వామి వారికి ఏ విధంగా ప్రదక్షిణ చేయాలి, ఎన్ని ప్రదక్షిణాలు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇక ఆంజనేయ స్వామి వారి ఆలయానికి రాగానే ఇక పాద ప్రక్షాళన చేసుకుని నవగ్రహాదుల ప్రక్షాళన చేసుకున్న పిమ్మట ముందుగా ఘంటానాదం ఒక 3 మార్లు ఘంటానాదం చేసి మెల్లగా ప్రదక్షిణాలు మెల్లగా చేస్తూ 2 చేతులు జోడించి ఒక గర్భిణీ స్త్రీ ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగా మెల్లగా ఒక్కొక్క అడుగు చేస్తూ ప్రదక్షిణ చేస్తూ ఉండాలి. ఇక ఆంజనేయ స్వామి వారికి ఎన్ని ప్రదక్షిణ చేయాలని చెప్పినప్పుడు 1, 3, 5, 7, 9, 11, 16, 21, 54, 108 ఈ విధంగా ఏ సంఖ్య అయినా ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణ చేసుకోవచ్చును. అందులో పరాశర సంహిత ఏం చెప్పిందంటే ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక శ్లోకం చెప్పమని చెప్పింది. ఆంజనేయ మహావీరం బ్రహ్మా విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమఃమ్యహం అని శ్లోకాన్ని చదువుతూ ముందుగానే నోట సింధూరం ధరించి ఆ సింధూరం చిన్నగా పెట్టుకోకూడదు, ఆ సింధూరము పెద్దగా పెట్టుకోవాలి. ఎవరైనా చూసినప్పుడు కూడా నరదృష్టి ప్రభావం తగ్గిపోతుందట. అంత శక్తివంతమైంది ఆంజనేయ స్వామి సింధూరం కూడా. ఇక స్వామిని దర్శించుకునేటప్పుడు చాలా మంది ఎదురుగా ఉండి మొక్కుతూ ఉంటే అలా మొక్కకూడదండి. స్వామివారి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది కనుక ఎప్పుడు కూడా స్వామివారికి ఎదురుగా ఉండి మొక్కకూడదు అనమాట. ఓ పక్కన ఉండి 2 చేతులు జోడించి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా ఆంజనేయ స్వామికి మంది